సార్ మీరు ఈ పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తారా అని హేళన చేశాడు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు. సార్ అతి సామాన్యులకు కూడా టికెట్లు ఇచ్చిన పార్టీ మా పార్టీ. అవును. ఈరోజు 25 లోక్సభ సీట్లు ఉంటే 5 రిజర్వేషన్ పోను 11 మందిని బీసీ అభ్యర్థులను ఎన్నిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఖాతాలో వారు ఎంతమందికి ఇచ్చారో చెప్పమనండి. వారందరూ లక్షాధికారులకి, కుబేర్లకి, కోటీశ్వర్లకి ఇచ్చాడు ఆయన. ఈ మా ప్రాంతంలో కూడా అంతే. వాళ్ళంతా ప్యాక్ తోటి మంచి ప్యాక్ చేసుకుని వచ్చారు అందరూ కూడా. సో సామాన్యులను ఎక్కడికి కూడా వారు పార్లమెంట్కి పంపిన దాఖలాలు ఎప్పుడూ లేవు. మా పార్టీలో బీసీసీని రాజ్యసభకు పంపించాం, పార్లమెంట్కి పంపించాం. వారు దాంట్లో ఉంటే చెప్పమనండి. రైట్. అలాగే విధంగా ఒక అసెంబ్లీలో 48 సీట్స్ బీసీస్కి ఇచ్చాము మేము. అవును. వారు ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. 25 మందికి 24 మందికి ఇచ్చారు వారు. ఇది మాకు వారికి ఉన్న తేడా. అంతే. వాళ్ళ మాటల గారిడి, ఏదో మేము మేధావులని వాళ్ళకి వారే ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికేమో ఈ మీడియా ఉన్నాయి, వారికి తందానా అని చెప్పడానికి ఓ మీడియా ఉంది. ప్రజల్ని మోసం చేద్దాం, ఎలా మోసం చేద్దాం అనే భావమే తప్ప ప్రజలకి ఎంత మంచి చేద్దాం. నేను ఒకటే చెప్తున్నాను మేడం, మీరు 3 టర్మ్స్ మీరు చీఫ్ మినిస్టర్ చేశారు, నేను ఇంత మంచి చేశాను, మీకు మీలో మార్పు వచ్చింది అని చెప్పచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, లేకపోతే ఆ మంత్రులు దుర్మార్గుడు, ఇది తెల్లారు లేస్తే అదేనా? ఎప్పుడు అదే. జనాలు కూడా రోత వస్తుంది, ఆ టీవీ ఛానల్ కూడా ఆఫ్ చేసి కూర్చుంటున్నారు ఈయన చెప్పే మాటలు వినలేక. సార్, జనాలకు రోత వస్తుంది అనడానికి మీకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవాలు ఎదురయ్యాయా? అంటే జనం వచ్చి మాట్లాడడం మీతో, లేదా మీరు ఎలా, హౌ డిడ్ యూ గ్రాస్ప్ దట్ జనాలకు రోత వస్తుంది, జనాలు ఇది ఇష్టపడుతున్నారు, ఇది ఇష్టపడట్లేదని? ఎవ్రీ డే ఐ ఇంటరాక్ట్ విత్ సో మెనీ పీపుల్ మేడం, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పొలిటీషియన్ నౌ. సో పీపుల్ ఆర్ సేయింగ్. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు దాదాపు పార్టీలో ఉన్న కొంచెం న్యూట్రల్, ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరికి మీరు వైద్యం చేస్తుంటారు ఈ పరిసర ప్రాంతాల్లో. అందుకని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చెప్పేది ఒకటే, చక్కని పరిపాలన ఉంది. నాకు కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. నా కొడుకు చూడట్లేదు, నా కూతురు చూడట్లేదు, కానీ నాకున్న కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. అంతకన్నా ఇంకే సాటిస్ఫాక్షన్ ఇంకేం కావాలి ఒక పొలిటీషియన్కి? రైట్. అలా చంద్రబాబు నాయుడు ఒక్కడిని చెప్పమనండి, నాకు మంచి చేశాడు, ఆయన నా కొడుకు లాంటి వాడిని ఎవరికి చెప్పడం. ఈయన మాట నోరిప్పితే అన్ని అబద్ధాలే. ప్రజలు నమ్మే స్థితిలో లేరు మేడం. నీతి నిజాయితీకి పట్టం కడతారు, అందులో డౌటే లేదు. అందులో ప్రజలు అందరికన్నా తెలివైన వాళ్ళు, పొలిటీషియన్స్ కూడా కాదు, మనం ఒక ప్రెస్ కాదు, అందరికన్నా తెలివైన వ్యక్తి వాటర్ డెఫినెట్లీ నోస్ హూ ఈజ్ కరెక్ట్, హూ ఈజ్ రాంగ్, హూ ఈజ్ ఆనెస్ట్, హూ ఈజ్ డిజానెస్ట్. సో డెఫినెట్గా వాళ్ళు వాటర్ డెఫినెట్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వాతాతల మొహంలో వెలుగు కనబడుతుంది. వాళ్ళని బాగా చూస్తున్నారు ఈరోజు. ఒక ఆమె అయితే మొన్న చెప్పింది, మా కోడలు చాలా బాగా చూస్తుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఓహో. ఎందుకంటే షీఈ్ గెటింగ్ మనీ. కుటుంబ బంధాలన్నీ కూడా అలా ఇదయ్యాయి, బలపడినాయి. అంటే ప్రజలకు మంచి చేయడం తప్ప వేరే మాకు ఎజెండా ఏం లేదు, మాకేం ఎజెండా ఏం లేదు. ఇన్ఫాక్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చాలామంది అనుకున్నారు, అంత కష్టాలు పడి ఆయన కావాలంటే ఊరికే సంపాదించాలంటే వ్యాపారాలు చేసుకుని సంపాదించండి. మేడం, మా నాయకుడికి ఆల్రెడీ బోరన్ రిచ్, మీకు అందరికీ తెలుసు. ఏంటి ఆగర్భ శ్రీమంతుడు ఆయనకు కావాల్సింది ఏమీ లేదు. అధికారం అంటారు, వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ చేశారు, అధికారం మీద కూడా వ్యామోహం లేదు. 16 ఏళ్ళు జైల్లో పెడితే కష్టాలను ఓర్చుకుని, చెయ్యని తప్పుకి ఓర్చుకుని ఈ రాష్ట్రానికి మంచి చేయాలి అని సత్సంకల్పంతో వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటి వ్యక్తి మనకు కావాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు డెఫినెట్గా కూడా. ఖచ్చితంగా సార్. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్. మీకు రాజకీయ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న వారు 3 పార్టీల బలంతో, ఒక సినిమా అండ్ రాజకీయ నేపథ్యంతో పురంధేశ్వరి గారు వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ మీ అసెస్మెంట్ ఏంటి సార్? మేడం, నేను ఒకటే చెప్తాను, వారు చాలా బలవంతులు. కౌరవ సైన్యంలో కూడా భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, చాలామంది అత్యంత మహారథులు ఉన్నారు. కానీ జయం రాలా. ధర్మం ఇటువైపు ఉంటే అటువైపే గెలుస్తుంది. పాండవులు జయించారు, అంతేనా? సో వారు పాలిటిక్స్లో కూడా లాయల్టీ ఉండాలి, 2 పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అంటే సహనం. నేను పార్టీకి లాయల్గా ఉండాలి, అలాగే పేషెన్స్ ఉండాలి, దెన్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అంటే గుడ్ పెర్ఫార్మెన్స్.
యాజ్ ఏ నాయకుడిగా నువ్వు పెర్ఫార్మ్ చేయగలగాలి. సో ఫస్ట్ ఎలక్షన్ లాయల్టీ నాకు ఉంది. అది నేను ఎప్పుడు కూడా పార్టీ మారలా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఉన్నాను. నేను అధికారం కోసం పార్టీలు మారిపోలా. అవును. మా ప్రత్యర్థిని మీరు నన్ను కంపేర్ చేసుకోండి. నేను ఎప్పుడు పార్టీలు మారలా. నేను లాయల్గా ఉన్నాను. ఏ పార్టీలో ఉన్నాను అదే పార్టీలో ఉన్నాను. అధికారం కోసం పార్టీలు మారిన వ్యక్తిని కాదు. ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యే ఫ్లయింగ్ ఆర్టిస్ట్ని కూడా కాదు నేను. కన్సిస్టెంట్గా ఒకే రాజమండ్రిలోనే ఉన్నాను. రాజమండ్రి నివాసిని, రాజమండ్రిలోనే ఉంటాను. నేను లోకల్ వ్యక్తిని. అదేవిధంగా నా కుటుంబంలో ఉన్న నా భార్య కానీ పిల్లలు కానీ ఒకే పార్టీలో ఉన్నారు. నా ప్రత్యర్థి సంగతి మీరు నిర్ణయించుకోండి. అది గతంలో లాస్ట్ ఎలక్షన్లో వారి హస్బెండ్ మా పార్టీ నుంచే పోటీ చేశారు. వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా. అంటే హౌ పీపుల్ కెన్ బిలీవ్ యూ. మిమ్మల్ని ఎలా నమ్ముతారు మిమ్మల్ని? రైట్. మీ నీతి నిజాయితీ కూడా ఉండాలి కదా. రాజకీయ జీవితంలో డెఫినెట్గా మన వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితం చేస్తుంది. మన లాయల్టీ చూస్తారు వాళ్ళు, మన పెర్ఫార్మెన్స్ చూస్తారు, మన హానెస్టీ చూస్తారు. అవును. సో మనం లాయల్గా లేము, మనం అధికారం వెంబడి వెళ్ళిపోతున్నాం అంటే పీపుల్ మనల్ని నమ్మరు కదా. ఖచ్చితంగా నిబద్ధత ఉండాలి కదా. రాజకీయంలో కూడా నీతి నిజాయితీ నిబద్ధత అవన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి మేడం మీరు. డెఫినెట్గా నేను అంటే పర్సనల్గా ఎవరిని కామెంట్ చేయకూడదు. నేను నా గురించి చెప్పుకున్నాను. ఇది నేను ఇలా చేయలేదు. అర్థమైంది సార్ మీరు చెప్పిన దీనిలో అంతర్యం. అయితే ఇప్పుడు అంటే ఓవరాల్గా కానీ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అసలు ఓవరాల్గా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి ఉంది అని మీరు భావిస్తున్నారా? అంటే లాస్ట్ టైం 1% ఓటింగ్ ఉంది. దాంతో ఈయన మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి ఏం ఆశపడి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారో నాకు తెలియదు. సో ఇంకో వ్యక్తి 6% ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా పెట్టుకున్నారు. అంటే ఆయనకు ముందే తెలుసు, హీ నోస్ వాట్ హీ ఈజ్. అంటే నాకు బలం లేదు, నేను శక్తివంతుడిని కాదు, జగన్ ఈజ్ ఎ మైటీ, ఈ డిడ్ ఏ గ్రేట్ థింగ్స్ టు దిస్ స్టేట్ అనే విషయం ఆయనకి తెలుసు. నేనేమీ చేయలేదు, 3 times చేశాను, కానీ ఎలా వెళ్ళాలి ఒక్కడిని వెళ్ళలేను, అందువల్ల పక్కన వాళ్ళని తీసుకుని వచ్చాడు. అంటే ఆయన రాజకీయ వికలాంగుడైన. మా బాస్ అదేం కాదు, చక్కగా స్టేబుల్ పర్సన్, హీ డిడ్ అలాట్ టు దిస్ స్టేట్. ఆయనకు అదే ధైర్యంతో నేను ఈ రాష్ట్రానికి మంచి చేశాను, డెఫినెట్గా నన్ను గెలుస్తాననే ధైర్యం ఉంది, నాకు ఎవరితో పొత్తుండదు. డెఫినెట్గా మేము ఒకటే క్లియర్గా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరి గురించి ఢిల్లీలో పడిగాపులు కాచి వాళ్ళ పొత్తులు వీళ్ళ పొత్తులు కావాలని ఎప్పుడూ అడగల. మీరు ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఎప్పుడు సత్సంబంధాలే ఉన్నాయి, వారితో ఎప్పుడు మాకు వైరం కానీ ఏమీ లేదు. ఏమైనా మంచి ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, డెఫినెట్గా అన్నిటికీ సపోర్ట్ చేస్తాం మేము. మాకు వారితో కూడా వైరం ఏం లేదు, మాకు రైవలరీ కానీ ఏమీ లేదు. వీఆర్ ఫర్ గుడ్ కాజ్. మేము ఎప్పుడు కూడా మంచి చేయాలి, మంచి ఎటుంటే సపోర్ట్ చేయాలనే భావంతోనే ఉన్నాం తప్ప మాకు రాజకీయ అవసరాలు లేకపోతే పర్సనల్ గెయిన్స్ కోసం ఇప్పుడు పురాకులాడాల. వాళ్ళు బలహీనలు కాబట్టి కలిసి వస్తున్నారు, మేము బలంగా ఉన్నాం. అదే డైరెక్ట్గా తెలుస్తుంది, ఆయనకే తెలుసు ప్రతిపక్ష నాయకులకి. మీ పార్లమెంట్ పరిధిలో వచ్చే 7 స్థానాల్లో మీ ఎమ్మెల్యేల సహకారం అండ్ వాళ్ళ సమన్వయం ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఒక మాట వినికిడి ఏమిటంటే, ఇక్కడ ఎవరికైనా కొంచెం ఇప్పుడు మీరు భరత్ గారి దగ్గర నుంచి ఈ స్థానంలోకి రాబోతున్నారు, ఒకవేళ మీరు ఎన్నిక అయితే ప్రజల ద్వారా రాబోతున్నారు. ఆయన చేసిన మంచి పనులు ఏంటి? అలాగే ఆయన ఇప్పుడు సిటీకి వెళ్ళారు, ఇక్కడ మరోవైపు జక్కంపూడి రాజా గారు ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయపరిచే వ్యక్తి ఎవరంటే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు ఈ స్థానం కోసం అని కూడా ఒక టాక్. మేడం ఏంటంటే 7 నియోజకవర్గాలు కూడా మా ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంది. దే ఆర్ వెరీ లాయల్ పీపుల్, దే ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ నైస్లీ, అందులో డౌట్ కానీ ఏమి లేదు. సో చిన్న విభేదాలు ఏ కుటుంబమైన అన్నదమ్ములకి ఏదో చిన్న విభేదాలు ఉంటాయి, దానికి పెద్దన్నలా నేనున్నాను, నాకన్నా పెద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, నో ప్రాబ్లం. అవి కూడా మేజర్ ఇష్యూస్ కాదు. ఈ యువకులు కూడా పోటీపడి పనిచేస్తున్నారు, మీరు చూసారో లేదో. రాజమండ్రిని ఒకసారి చూడండి, రాజానగరం చూడండి, ఇద్దరు కూడా యువకులు పోటీపడి పనిచేస్తున్నారు, అద్భుతంగా తీర్చిదిద్దారు. అది అనపర్తి వెళ్ళండి, అనపర్తిలో డాక్టర్ అయిన సూర్యనారాయణ రెడ్డి గారు అద్భుతంగా చేశారు. రాజానగరాన్ని చాలా అద్భుతంగా మంచి రోడ్లు, అసలు అటువైపు వెళ్ళాలంటే ఇదివరకు భయం వేసేది. నిన్నే అంతా వెళ్ళి తిరిగి వచ్చాను, ఇంటీరియర్స్ కూడా వెళ్ళాను, చాలా అద్భుతంగా ఉంది, ప్రజలు కూడా నచ్చుతుంది.
ఇంటీరియర్లో కూడా స్టేడియం, ఇండోర్ స్టేడియం కట్టిన వ్యక్తి జక్కంపూడి రాజా. రాజమండ్రిని సుందర వనంలాగా, ఇది చారిత్రాత్మక హిస్టారికల్ సిటీ రాజమండ్రి, సిటీ అండి. కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చిన వ్యక్తి భరత్రామ్. పోటీ పడి చిన్న చిన్నపిల్లలు కాబట్టి విభేదాలు ఉంటాయి. చిన్నప్పుడు మన పిల్లలు అన్నదమ్ములు దెబ్బలాడుకున్నట్టే వాళ్ళే చిన్నవి ఉన్నాయి తప్ప వీళ్ళు పోటీ పడి డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా నిడదవల్లో మా శ్రీనివాసనాయుడు గారు ఉన్నారు. వెరీ హానెస్ట్ పర్సన్, క్లీన్ పర్సన్. నిడదవోళ్ళ గతంలో వెళ్తే అసలు ఇదేంటో ఊరా అనిపించేది. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తానేటి మంత్రి గారు చాలా బాగా చేశారు, హోమ్ మినిస్టర్. అలాగే వేణుగోపాలకృష్ణ గారు ఎక్కడి నుంచో రామచంద్రపురం నుంచి వచ్చి సడన్ ఆయన పాపం ఇక్కడ పంపించారు. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని అవగాహన చేసుకుని రాజమండ్రి రూరల్ని క్లీన్గా, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, పెద్ద ఆయన. మాకన్నా వయసులో చాలా పెద్ద వ్యక్తి. ఎప్పుడు మా దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్కి వస్తారు కదా, మంచి మిత్రులు కూడా. కానీ ప్రజల సమస్యలు స్పందించాలి. నేను కూడా ఆయన మొన్న వేణుగారు తెలుతుంటే అంత మురికి కాలువలు, డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మురికి కాలువలన్నీ వేణుగారు తవ్వించి అవన్నీ శుభ్రం చేస్తుంటే చెత్త మంత్రి గారు వచ్చారు ఇక్కడికని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అంటే ఆయన చేయాల్సిన పని ఏం చేస్తున్నారు, యూ షుడ్ అప్రిషియేట్. కానీ అది కాకుండా ఆయన విమర్శిస్తున్నాడు. అది ఎంతవరకు సమంజసం ఆయనే తేల్చుకోవాలి. సో మా పరిధిలో ఉన్న తలారి వెంకట్రావు గారు, ఆయన గడప గడపకి ప్రోగ్రాంలో స్టేట్లో ఫస్ట్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి. అంటే ఇంత మంచి క్యాండిడేట్స్ ఉన్నారు మా పార్లమెంట్లో. అసలు ఏ సీటు కూడా పోతుందనే భావం కానీ అభద్రత కానీ మాకు లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ పార్లమెంట్ సెగ్మెంట్. అంటే యాక్చువల్లీ ఏదో ఇక్కడ ఈ జిల్లా వ్యాప్తంగా, అంటే తూగోర్ జిల్లాలు మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కాపుల ఓట్లు విపరీతంగా జనసేనకి పడిపోతాయని ఆశించారు ఓ టైంలో. కానీ కంప్లీట్గా దానికి విరుద్ధంగా మీ పార్టీ కాపులకు ఇచ్చినన్ని అవకాశాలు ఇతర పార్టీలు ఎవరు ఎప్పుడు ఎన్నడూ ఇవ్వలేదనే ఒక విశ్లేషణ ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చింది. ముద్రగడ గారు కూడా జాయిన్ అవ్వడం దానికి ఒక మరొక స్టాంపు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు, నేను రాజకీయాల్లో హీరో అని, అతను సినిమాలో హీరో అవ్వచ్చు. కాపుల్ని దారుణంగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో జనసేనతో పొత్తంటే వారు అట్లీస్ట్ నేను 40-50 వేస్తాయి అనుకున్నాను నా రాజకీయ పరిజ్ఞానంలో. అట్లీస్ట్ 50 సీట్లు ఇస్తాడు, పని అట్లీస్ట్ మినిమం 40. ముందు 24 అన్నాడు, ఇప్పుడు 21 తగ్గించాడు. అంటే అవమానపరచడం కాదని అది ఆయనకి తెలియట్లా. ఆయనకి రాజకీయ అవగాహన సరిగ్గా లేదు. ఆయనకి కాపులందరూ కూడా ఈరోజు కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద. ఎందుకంటే అవమానపరిచాడు ఆయన. ఒక వ్యక్తిని తీసుకొచ్చి పవర్ షేరింగ్ ఉన్న ఒక 40-50 సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాడుతూ ఉండరు. కానీ అలాంటిది లేదు. మోసం, ఈయన మనస్తత్వమే మోసం. ఎవరిని ఎలా చీట్ చేయాలో ఈ నోస్ వెరీ వెల్. ఆయన అందులో మేధావి. అభివృద్ధి చేయడంలోనూ ప్రజలకు మంచి చేయడంలో మేధావి కాదు. హీ నోస్ హౌ టు ట్యాకిల్ ద పీపుల్ అండ్ హౌ టు ప్లే విత్ దిస్ మైండ్స్. అబద్ధాలను ఎలా చెప్పాలి, ప్రచారం చేయాలి, ఏ ఏజెన్సీస్ బెటరు. 10,000 మందిని నియమించి గవర్నమెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడమని ఎంప్లాయ్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి.